ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू आवर स्वस्तिक एजुकेशनल चैनल एपी हिंदी 7th क्लास 4th लेसन हम नन्हे बच्चे। సోచియే బోలియే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము హమ్ నన్హే బచ్చే, మేము చిన్నపిల్లలము. సోచియే బోలియేలో ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. అక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు? సైనికులు సరిహద్దుల్లో ఉన్నారు, మన భారతదేశ జెండా కనిపిస్తుంది. కింద క్వశ్చన్స్ ఏమిచ్చారు? చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హే, సైనిక్ క్యా కర్ రహే హే. పిక్చర్లో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి? सैनिक क्या कर रहे हैं? चित्र में हमें क्या क्या दिखाई दे रहे हैं? चित्र में भारत देश के कुछ सैनिक हैं, भारत की झंडा है, భారతదేశ సైనికులు మనకు కనిపిస్తున్నారు, భారతదేశ జెండా మనకి కనిపిస్తోందన్నమాట. భారతదేశ का तिरंगा झंडा एक सैनिक के हाथ में है. భారతదేశం యొక్క తిరంగా జెండా ఒక సైనికుడి చేతిలో ఉంది. सैनिक के हाथों में बंदूक और सैनिक हिम से ढके पहाड़ों पर खड़े हुए हैं. సైనిక చేతుల్లో తుపాకులు ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు? హిమం పైన ఉన్నారు. అంటే హిమపరహ అంటే మామూలు కొండ ప్రాంతంలో, హిమం అంటే మంచు కొండల పైన ఉన్నారనమాట. వే కుచ్ నారా లగా రహే హే. వాళ్ళు ఏం చేస్తున్నారు? నినాదం చేస్తున్నారు. ఏం నినాదం చేస్తున్నారు? భారత్ మాతాకి జై అని చేస్తూ ఉంటారు. సో చిత్రంలో భారతదేశ సైనికులు కొంతమంది కనిపిస్తున్నారు. ఒక సైనికుడి చేతుల్లో భారతదేశం జెండా కనిపిస్తుంది. ఆ తర్వాత కొంతమంది సైనికులు అందరి చేతుల్లో తుపాకులు కనిపిస్తున్నాయి. అందరూ వాళ్ళు భారత్ మాతాకి జై అంటూ నినాదం చేస్తున్నారనమాట. సైనిక్ క్యా కర్ రహే హే, వాళ్ళు ఏం చేస్తున్నారు? సైనిక్ మాతృభూమికి రక్ష కర్ రహే హే. సైనికులు మాతృభూమి యొక్క రక్షణ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటారనమాట. ఇది హిమం. ఓకేనా? సో ఇవి 2 क्वेश्चंस. नेक्स्ट, इस चित्र में हम देख सकते हैं कि जवान अपनी मातृभूमि की रक्षा के लिए अपना कर्तव्य निभा रहे हैं. देशभक्ति से संबंधित ऐसे ही एक और कविता आज हम पढ़ेंगे. ఇక్కడ మనకి పిక్చర్లో సైనికులు వాళ్ళ భారతదేశం గురించి, వాళ్ళ దేశం మీద వాళ్ళ రక్షణ గురించి, దానిపైన ఉన్న కర్తవ్యం గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిభాన అంటే వాళ్ళు పాటిస్తున్నారనమాట. వాళ్ళ దేశాన్ని రక్షిస్తున్నారు, దాన్ని గౌరవిస్తున్నారు, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. దేశభక్తి से संबंधित ऐसी ही एक और कविता आज हम पढ़ेंगे. ఈరోజు మన లెసన్లో దేశభక్తికి సంబంధించిన ఇంకో లెసన్ని మనము చూద్దాము అనేసి చెప్తున్నారు. హమ్ నన్హే బచ్చే. సోహన్ లాల్ ద్వివేది జీ రాశారు దీన్ని. జీవనకాలం 1988 అనమాట. हम नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे, भारत की ध्वजा फहराएंगे. हम नन्हे बच्चे हैं, మేము చిన్న పిల్లలము. నాదాన్ ఔర్ ఉమర్ కే కచ్చే హే. నాదాన్ అంటే చాలా అమాయకులము. ఉమర్ కే కచ్చే హే, మేము మామూలు ఉమర్ అంటే వయసు అనమాట. ఉమర్ కే కచ్చే హే, కచ్చే అంటే ఏమి? చిన్నపిల్లలము, చిన్నోళ్ళము అనేసి అనమాట. అమాయకులము అనేసి ఇక్కడ చెప్తూ వచ్చినారు. ఓకేనా? కాబట్టి మేము చాలా చిన్న పిల్లలము, మేము చాలా అమాయకులము. ఉమర్కే కచ్చే హే. ఇంకా కచ్చే అంటే ఏమి? మామూలుగా అయితే కచ్చా అంటే పచ్చిగా అనేసి అర్థం వస్తుంది. ఇక్కడ కచ్చా అంటే ఏమి? వయసులో తక్కువగా ఉన్న వాళ్ళము అన్నట్టుగా చెప్తున్నారు. పర్ అప్నీ ధున్కే సచ్చే హే, కానీ మా యొక్క ధున్ అంటే మామూలుగా అయితే ట్యూన్ అనమాట. సచ్చే అంటే నిజము అనేసి అర్థం. అంటే ఇక్కడ ఏమి? మేము మా యొక్క ఇక్కడ సెంటెన్స్లో తీసుకుంటే అప్పుడు ధున్కే సచ్చే హే అంటే మేము చాలా నిజాయితీ పరులము, మేము చాలా నిజాయితీగా ఉంటాము, మేము కరెక్ట్గా ఉంటాము. మామూలుగా అయితే చిన్నపిల్లలు కరెక్ట్గా మాట్లాడతారు, అబద్ధాలు చెప్పరు. ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలా అనమాట. జననీకి జై జై గాయంగి. జనని అంటే ఏమి? అమ్మ అని అర్థం. మనకు అమ్మ ఎవరు? మనందరికీ అమ్మ వచ్చేసి భారత్ మాత. సో భారత్ మాత యొక్క జై జై గాయంగి. జై జై అంటే ఏమి? ఆమెని మేము పొగుడుతాము, దాని గురించి మేము ప్రైజ్ చేస్తూ మన భారతమాత గురించి పొగుడుతూ పాటలు పాడుతాము, జై నినాదాలు చేస్తాము. గాయంగి అంటే పాడటం అనమాట. గాయంగి అంటే ఫ్యూచర్ టెన్స్ ఇది.
గానా అంటే పాట, గాయంగే అంటే పాడుతాము అని. భారత్ కి ధ్వజ పెహరాయంగే, భారతదేశం యొక్క ధ్వజ అంటే ఏంటి? మామూలుగా ధ్వజ అంటే జెండా అనమాట. పెహరానా అంటే దాన్ని ఎగురవేయడం అనమాట. సో భారతదేశం యొక్క జెండాని మేము ఎగురవేస్తాం. ఎగురవేయడం అంటే ఏమి? దాన్ని ఎప్పుడుగా ఉన్నత స్థానంలో పెడతాము అని అర్థం. ఓకేనా? ఎగరేయడం అంటే రోజు పోయి పొద్దున్న వెళ్ళేసి జెండా ఎగరేయడం కాదు. మన భారతదేశంని కించపరచకుండా దాని యొక్క గౌరవ ప్రతిష్టల్ని కాపాడుతూ వస్తాము. ఇది మేము నిజంగా చెప్తున్నాము అన్నట్టుగా చెప్తున్నాం. మేము చిన్నపిల్లలే కావచ్చు, మేము చాలా ఇన్నోసెంటే కావచ్చు, కానీ భారతదేశం గురించి మేము గొప్పగా పాటలు పాడతాము, గొప్పగా ఉంటాము. దాని యొక్క కీర్తి ప్రతిష్టలకి ఎలాంటిది మా వల్ల కలంకం రాదు అన్నట్టుగా పిల్లలు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్, अपना पद कभी ना छोड़ेंगे, अपना प्रण कभी ना तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे, अपना पद कभी ना छोड़ेंगे. మేము పద్ అంటే ఏంటి? అప్నా, మా యొక్క, పద్ అంటే దారి. ఓకేనా? కభీనా చోడెంగి, ఎప్పుడు కూడా వదిలిపెట్టము. అప్నా ప్రణ్ కభీనా తోడెంగి, మా యొక్క వాగ్దానం. ప్రణ్ అంటే ప్రామిస్ అనమాట. కభీనా తోడెంగి, ఎప్పుడు కూడా దాన్ని బ్రేక్ చేయము, విరగొట్టము. అంటే ఏమి? దాన్ని పాటించకుండా అయితే ఉండము. ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో అది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాము. హిమ్మత్ సే నాతా జోడెంగి, హిమ్మత్, హిమ్మత్ అంటే ధైర్యంతో మేము ఫ్రెండ్షిప్ చేస్తాం. నాతా జోడన అంటే దాంతో కనెక్ట్ అయి ఉండడం అనమాట. హమ్ హిమగిరి పర్ చढ़ జాయింగే, మేము హిమగిరి అంటే హిమాలయాల పైన కూడా ఎక్కుతాము. భారత్కి ధ్వజ పెహరాయంగే, భారతదేశం యొక్క జెండాని ఎగరవేస్తాము. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఏ మార్గం అయితే ఎంచుకుంటున్నామో ఆ మార్గం సక్రమంగా ఉండేటట్టు చూసుకుంటాము. మేము భారతదేశం యొక్క ధ్వజ ఎగరేస్తాము, మేము దాని కీర్తి ప్రతిష్టల్ని నిలుపుతాము అంటున్నామే, ఆ ప్రామిస్ మీద ఖచ్చితంగా ఉంటాం, దాన్ని బ్రేక్ అయితే చేయము. హిమ్మతిసే నాతా జోడెంగి, ధైర్యంతో మేము ఫ్రెండ్షిప్ చేస్తామంటే ఎల్లప్పుడూ మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంటాము. హిమగిరి పర్ చढ़ जाएंगे అంటే హిమగిరి అంటే ఏమి? హిమాలయాలు ఎక్కడం అన్నది చాలా పెద్ద విషయం కదా. సో అలాంటి ఎలాంటి కొండలైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటివైనా మేము ఫేస్ చేయగలుగుతాము అన్నట్టుగా చెప్తున్నారు. భారత్కి ధ్వజ పెహరాయంగే, అంత ఎత్తులో మన భారతదేశం యొక్క జెండాను ఎగరేస్తాము. ఎక్కడ ఉన్నా కానీ మన కీర్తి ప్రతిష్టలకి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటాము అన్నది సెకండ్ స్టాంజాలో చెప్పారు. మనం ఒక్కొక్క పోయంని మనం ఒక్కొక్క వేలో చెప్పుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? సిచ్యువేషన్స్ని మనం డిమాండ్ చేస్తాయి అంటున్నాం కదా, కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము చేస్తాము అన్నట్టుగా అంటున్నారు. నెక్స్ట్, హమ్ భైసే కభీనా డోలెంగే, హమ్ భైసే, మేము భయంతో ఎప్పుడు కూడా, డోల్నా అంటే ఏమి? ఇలా కదిలిపోవడం అనమాట. భయం వచ్చినప్పుడు కొంచెం వణికిపోతాం కదా, కొంచెం భయపడిపోతాం కదా, సో ఎప్పుడు అవ్వదు. అప్ని తాకత్తో తోలెంగి, తాకత్ అంటే స్ట్రెంత్ అనమాట, మన బలం అనమాట. జననికి జై జై బోలెంగి, భారత్ మాత యొక్క జై జై చెప్తాం. అప్నా సిర్ భేంట్ చడాయంగి, సిర్ అంటే తల అనమాట, భేంట్ అంటే గిఫ్ట్ అనమాట, చడాయంగి ఎవరికి? మన భారతదేశానికి మనము శరీరాన్ని అర్పించడము అంటే, శిరస్సుని అర్పించడము అంటే ఏమి? మనకి దాని కీర్తి ప్రదేశాలకి మన శిరస్సైనా ఇస్తాం, మన ప్రాణాలైనా ఇస్తాము అని అర్థం అనమాట ఇక్కడ. భారత్కి ధ్వజ పెహరాయంగే, భారతదేశం యొక్క ధ్వజాన్ని, ధ్వజ అంటే ఫ్లాగ్ని ఎగరేస్తాము. సో మనం ఎప్పుడు కూడా మనం చాలా భయం లేకుండా మన యొక్క ధైర్య సాహసాలతో మన భారతదేశం యొక్క జై నినాదాలు చేస్తూ మన ప్రాణాలైనా అర్పిస్తాము. భారతదేశం యొక్క జెండాని పెహరాయంగే, భారతదేశం యొక్క జెండాని ఎగరవేస్తాము అనేసి చెప్తున్నారు. ఓకేనా? పోయం ఒకసారి చదువుతా చూడండి. హమ్ నన్హే నన్హే బచ్చే హే, హమ్ నన్హే నన్హే బచ్చే హే, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय गाएंगे, भारत की ध्वजा फहराएंगे, हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे,
भारत की ध्वजा फहराएंगे, अपना पद कभी न छोड़ेंगे, अपना प्रण कभी न तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे, अपना पद कभी ना छोड़ेंगे, अपना प्रण कभी ना तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम भय से कभी ना डोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी की जय जय बोलेंगे, अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम भय से कभी न डोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी की जय जय बोलेंगे, अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम नन्हे नन्हे బచ్చే హై నాదాన్ ఉమర్ కే కచ్చే హై. ఓకేనా, ఇది పోయం అనమాట. ఎవరు రాశారు దీన్ని? సోహన్ లాల్ ద్వివేది గారు రాశారు. ఆయన జీవితకాలంలో ఆయన జన్మించేటప్పుడు 1906లో జన్మించారు, 1988లో మరణించారనమాట. ఇక్కడ సారాంశం చూడండి. కవి కేతే హేకి, కవి అంటే మేము మామూలుగా రాసేటప్పుడు ఏం చేయాలంటే మనము हम नन्हे बच्चे हैं कविता के कवि सोहनलाल द्विवेदी जी हैं, उनका జీవన్ కాల్ 1906-1988 అని చెప్పి ఇక్కడ సారాంశంగా ఇది రాసుకోవచ్చు. కవి కేతే హై కి, కవి ఏమంటున్నారు? హమ్ ఛోటే బచ్చే హై, మేము చిన్న పిల్లలము, హమ్ నాదాన్ హై, మేము ఇన్నోసెంట్, మేము అమాయకులము, హమ్ కమ్ ఉమ్రకే హై, హమ్ ఛోటే బచ్చే హై, చిన్నపిల్లలు అన్నప్పుడే తక్కువ వయసు గల వాళ్ళము, హమ్ సచ్ బోల్తే హై, మేము నిజం చెప్తాము, హమ్ భారత్ మాతా కి జై గాతే హై, మేము భారతదేశం యొక్క జై అని పాడతాము, భారతదేశం యొక్క నినాదం చేస్తాము, మంచిగా ప్రార్థిస్తాము, హమ్ భారత్ కా జెండా పహరాతే హై, మేము భారతదేశం యొక్క జెండాని ఎగరేస్తాము, హమ్ అచ్చే రాస్తే పర్ చల్తే హై, మేము మంచి దారిలో వెళ్తాము, హమ్ అప్నా వాదా నహీ తోడతే హై, మేము ఎప్పటికి కూడా మా యొక్క ప్రామిస్ని బ్రేక్ చేయము, हम धैर्य से रहते हैं, మేము ధైర్యంతో ఉంటాం, हम कभी नहीं डरते हैं, మేము ఎప్పుడు కూడా భయపడము, జరూరత్ పడనే పర్ అవసరం వచ్చినప్పుడు अपनी ताकत दिखाते हैं, మా యొక్క ధైర్య సాహసాన్ని మా యొక్క బలంని చూపిస్తాము అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ మీనింగ్స్ నానా, శబ్దార్థ మీనింగ్స్. ఉమ్ర ఆయు, తాకత్ శక్తి, పథ్ మార్గ్, प्रण वादा, ध्वजा झंडा, धुन लगन, नाता संबंध, शान प्रतिष्ठा, हिम्मत धैर्य, नन्हे छोटे. श्रुतिलेख हार्ड वर्ड्स आर डिक्टेशन वर्ड्स. नन्हे, बच्चे, ध्वजा, हिम्मत, प्रण. మీరు పోయంలో ఉన్న ప్రతి వర్డ్ని డిఫికల్ట్ వర్డ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 3 times ప్రాక్టీస్ చేసుకున్నారంటే సారాంశంలో కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కానీ రాసేటప్పుడు మనకి స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉండవన్నమాట. నెక్స్ట్ सुनिए बोलिए. बच्चे कैसे होते हैं? बच्चे नादान होते हैं, बात के पक्के होते हैं. बच्चे क्या तोड़ना नहीं चाहते हैं? अपने वादा को नहीं तोड़ना चाहते हैं. बच्चे क्या फहराना चाहते हैं? फहराना चाहते हैं. बच्चे भारत माता की झंडा को फहराना चाहते हैं. ఇవి 3 క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్. बच्चे हिम्मत से नाता जोड़ना चाहते हैं. దీనికి ఓకేనా. నెక్స్ట్ अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे. ఓకేనా. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్స్ పోయంలో మనకి ఒకటి తర్వాత ఏవే వచ్చాయి అన్నది ఇక్కడ అన్నమాట. సో మనం పోయం చదువుకుంటూ వస్తే ఫస్ట్ నాదాన్ ఉమర్కే కచ్చే హై, అప్నా ప్రణ్ కభీ నా తోడేంగే, సెకండ్ది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చి హమ్ భై సే కభీ నా డోలేంగే,
हम वैसे कभी ना डोलेंगे, थर्ड. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి జననికి జై గాయేంగే. ఫిఫ్త్ వచ్చి अपना सिर. సో नादान उम्र के कच्चे हैं, अपना प्रण कभी ना तोड़ेंगे, हम भय से कभी ना डोलेंगे, जननी की जय जय गाएंगे, अपना सिर भेंट चढ़ाएंगे. ఇది అన్నమాట. నెక్స్ట్ సహీ వర్తనీ వాలే శబ్దం పర్ గోల్ బనాయే. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వాటికి రౌండ్ ఆఫ్ చేయండి. సో హిమ్మత్ సెకండ్ వన్ కరెక్ట్, भेंट థర్డ్ వన్ దీని కరెక్ట్, నెక్స్ట్ ధ్వజ ఇది కరెక్ట్, ధున్ ఫస్ట్ వన్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ इस चित्र से संबंधित शब्दों पर गोल लगाए. ఆ పిక్చర్ని మనకు కనిపిస్తుంది కదా, ఆ పిక్చర్ ఆ సెంటెన్స్లో గుర్తించండి, రౌండ్ చేయండి అని అంటున్నాను అనమాట. హిమగిరి జెండా మీరు కరెక్ట్గా చేసుకుంటున్నానా. పద్ మార్గము దారి, భారత్ మాత. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. ఈ రోమన్ చూడండి. बच्चे नादान उम्र के कच्चे होते हैं, वे अपने प्रण कभी न तोड़ेंगे, सब मिलकर भारत की ध्वजा उड़ाएंगे, बच्चे डैश से नाता जोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, बालक अपनी डैश को तोड़ेंगे, ताकत को तोड़ेंगे. नेक्स्ट చూడండి. సంకేత ఆధారం पर बा प्लस बच्चे, నెక్స్ట్ కచ్చే, నెక్స్ట్ సచ్చే. మీరు చిన్నగా నీట్గా రాసుకోండి. ధ్వని, ధ్వజ, ధ్వస్త. ఓకేనా. నెక్స్ట్ వర్ణ విచ్ఛేది కీజియే. వర్ణని డివైడ్ చేయడం అంటే ఒక పదాన్ని ఎక్స్పాండ్ చేయడం. నన్హే న ప్లస్ ఆ ఉంది, నాలో ఏముంది న ప్లస్ ఆ ఉంది, అయిపోయిందా, నా అయిపోయింది. తర్వాత ఏముంది నా హాఫ్ ఉంది. ఓకే. నెక్స్ట్ హా. హాలో ఏమేమి వస్తాయి మనకి, ప్లస్ ఏ, ధున్. ఇలానే అన్నీ చేసుకుంటా రండి. ధున్ అంటే ధా ప్లస్ ఆ ప్లస్ ధా అయిపోతుంది. ధున్ ఊ మాత్ర, ధా ప్లస్ ఊ మాత్ర, న ప్లస్ ఆ మాత్ర. ధ్వజ ధ ప్లస్ వా ప్లస్ ఆ ప్లస్ జ ప్లస్ ఆ, ధ్వజ. తాకత్ త్ ప్లస్ ఆ ప్లస్ క ప్లస్ ఆ ప్లస్ త ప్లస్ ఆ, తాకత్. ఓకేనా. నెక్స్ట్ నేను మీకు షార్ట్స్లో ఇస్తాను, అవి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి అంతాక్షరి వర్డ్స్ అనమాట. అంటే ఉమర్ రాతో ఎండ్ అయింది కదా, తర్వాత రజత్ అన్నారు. తాతో ఎండ్ అయింది కదా, మొదలు పెట్టిన వర్డ్ తాతో తన్ అన్నారు. నయన్ నర్. సో పథ్ తర్వాత ఏమొస్తుంది, ఏం చెప్పుకోవచ్చు మనము, థన్, నమన్, నథ్, థమ్. హ్యాండ్ రైటింగ్ లావుగా వస్తుంది. థన్. ఓకేనా. నెక్స్ట్ నమన్, ఇంకేం చెప్పచ్చు,
हम। नमस्कार। रमा, माला, लाडी, भारत, तन, नरक, कनक, కమల్. సో మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. యమ్, మన్, నయన్, నజర్. ఇలా పోతే మనము ఏవైనా డిక్టేషన్ వర్డ్స్ రాసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ పర్యాయవాచి. ఇక్కడ పర్యాయవాచి శబ్దాలు ఇక్కడ ఆల్రెడీ మనకి క్లూస్ ఇచ్చేశారు, దాన్ని చూసి రాయడమే. తాకత్ అంటే శక్తి, బల్. జనని అంటే మాత. ఇది మీరు ఇక్కడ రాయాలి, ఈ ప్లేస్లో రాయాలి మీరు. నేను నెంబర్స్ పెడుతున్నా. ప్రన్ అంటే ప్రతిజ్ఞ, సంకల్ప్. ధ్వజ, झंडा, పతాక. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ చిత్ర को देखकर दो शब्द बनाइए. చిత్రాన్ని చూసి 2 పదాలు రాయండి అని చెప్తున్నారు. 2 పదాలు చేయండి అని. మోర్, ఫంక్, సుందర్, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దేశభక్తి से संबंधित 2 नारे लिखिए. దేశభక్తికి సంబంధించిన నినాదాలు, నార స్లోగన్స్ అనమాట. భారత్ మాతాకి జై, జై హింద్, జై భారత్, జై గన్మన్, అధినాయక జై హే, వందే మాతరం, ఇలాంటివి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అనువాద్. झंडा राष्ट्र की शान है. झंडा దేశ ప్రతిష్ట అనమాట. मैं भारत का नागरिक हूँ. నేను భారతదేశ పౌరుడను. మూడవది హిమాలయ ఊంచా పర్వత హై. హిమాలయము ఎత్తైన పర్వతము. బచ్చే ఖేల్నా పసంద్ కర్తే హై. 4th వన్ పిల్లలు ఆడడం ఇష్టపడతారు. 5th వన్ హమ్ సబ్ గీత్ గాతే హై. మేమందరం పాటలు పాడతాము. ఇవి ఇక్కడ అనువాదం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి వ్యాకరణాంశం. ఇక్కడ సూర్య చక్ర ట్రక్ గురించి ఇక్కడ చెప్తుంది. అంటే మనకి రా మాత్ర గురించి, రా ఒత్తు గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి. విషయం చూడండి. సూర్య రా వినిపిస్తుందా, చక్ర రా వినిపిస్తుందా, ట్రక్ రా వినిపిస్తుందా. అయితే మనకి ఇక్కడ ఈ వేరియేషన్ చూసినప్పుడు యాకి ఒకసారి పైన ఇచ్చాము, ఇక్కడ కాకి కింద ఇచ్చాము, ట్రాక్ ఇలా ఇచ్చాము. అసలు ఎప్పుడు ఎలా ఇవ్వాలి? రేఫ్ అంటాం దీన్ని. మామూలు రా వాళ్ళంత గురించి చెప్పినప్పుడు ఇలా 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 అన్నమాట. అసలు ఎప్పుడు ఎలా ఇవ్వాలి అన్నది ఈరోజు మనం ఇక్కడ నేర్చుకుందాం. చూడండి. స్వర్గ్, మార్గ్, వర్గ్. స్వాలో స్వర్గ్ గాకి ముందర వస్తుంది. సో ర్ ప్లస్ గా స్వర్గ్, రగ్. మార్గ్ మా ర గ, ర ఫస్ట్ వస్తుంది. వ ర గ ఫస్ట్ వస్తుంది. ర అంటే ఫస్ట్ ర వచ్చేసి తర్వాత గా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ గా కానీ ఆ మా కానీ పైకి వెళ్తుంది అనమాట. సో ర ప్లస్ వచ్చినప్పుడు మనము ఆ లెటర్ యొక్క పైకి వెళ్ళిపోతుంది, ఎక్కి కూర్చుంటుంది అనమాట, నేను ఫస్ట్ వచ్చినానని. ओके ना। जब रा व्यंजन स्वर रहित होता है तो यह अपने से आगे वाले वर्ण के सिर पर लग जाता है। ఏం స్వరం లేకుండా ఉండిపోతే అది పై యొక్క దానిపైన కూర్చుండేస్తుంది అనమాట, అది గర్వంగా కూర్చుంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, చక్ర. చక్రలో చ క ర అంటే కా తర్వాత వచ్చింది. వక్ర వ క ర
కా తర్వాత వచ్చింది, జెక్ర అలా రా తర్వాత వచ్చింది. సో తర్వాత వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ లెటర్స్కి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, మనం హిందీలో కా నుంచి హా వరకు ఉన్న వాటిని వ్యంజన్ అంటాం. ఈ వ్యంజన్లో పాయి బేపాయి అనే డివిజన్ జరుగుతుంది. పాయి అంటే కాళ్ళు ఉన్నవు అక్షరాలు, బేపాయి అంటే కాళ్ళు లేని అక్షరాలు అని అర్థం అనమాట. అంటే ఏంటి, కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్నవి ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, కాకి ఇలా ఒక లైన్ కనిపిస్తుందా, ఇది పాయిగా తీసుకోవచ్చు. చూడండి, టాకి కాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడ దీన్ని అన్నారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఖాకి ఇక్కడ లైన్ కనిపిస్తుందా, ఇది పాయి అనమాట. గాకి ఇక్కడ లైన్ కనిపిస్తుందా, ఇది బేపాయి అనమాట. ఇది ఘాకి ఇక్కడ లైన్ కనిపిస్తుందా, పాయి అనమాట. ఇలా లైన్ కనిపించిన లెటర్స్ని పాయి అంటాము, కనిపించని ఇలాంటి వాటిని బేపాయి అంటాం. ఓకే. సో క ప్లస్ రా వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, రా తర్వాత వచ్చినప్పుడు ఆ లెటర్స్కి పక్కన వచ్చినప్పుడు ప్లస్ రా అని మనకి సౌండ్ వినిపించినప్పుడు, అంటే ఆ వ్యంజన్ తర్వాత మనకి సౌండ్ వినిపించినప్పుడు పాయి అయితే ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది, ఇలా సైడ్కి పెడతాము. బేపాయి అయితే ఇలా కిందికి పెడతాం అనమాట. పాయి అయితే సైడ్కి పెడతాము, బేపాయి అయితే కిందికి పెడతాం. ओके ना. सो इला पाई, रा से पहले कोई भी स्वर रहित व्यंजन होने पर वह उसके पैरों में लगता है. डाढ़ा व्यंजन के साथ रा का समय होने पर इनके नीचे वह अपना रूप बिल्कुल परिवर्तन कर लेता है. ఇదన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ సింపుల్గా చెప్పాలంటే, ర ప్లస్ వచ్చినప్పుడు అంటే రా ప్లస్ వచ్చినప్పుడు పైకి ఎక్కి కూర్చుంటుంది. ప్లస్ కాబట్టి దాని దగ్గర ఉందనుకుందాం, ప్లస్ దాని దగ్గర ఉంది కాబట్టి గర్వంగా పైకి ఎక్కుతుంది. ఆ తర్వాత వేరే లెటర్ పైన ఉందనుకోండి, సో అది తగ్గిపోతుంది అనమాట, క్రాస్కి వెళ్ళిపోతుంది. ఆ క్రాస్ పాయి అయితే ఇలా వస్తుంది, బేపాయి అయితే కిందికి వస్తుంది. ఓకేనా. సో ఇది రావత్తు గురించి. నెక్స్ట్ प्रताप आधार पर नीचे दिए शब्दों के आधार पर शब्द बनाइए. प्रताप, प्रयोग, प्रकाश, सूर्य, आर्य, कार्य. ఓకేనా. నెక్స్ట్ రేఫ్ అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, రావత్తు గురించి, దీని గురించి ఎలా పెట్టాలి ఏమన్నది ఇక్కడ ఇచ్చినారు, దాన్ని అండర్లైన్ చేయండి అంటున్నారు. రేఫ్ శబ్దంకు अंदर कीजिए. ड्रामा, सूर्य, चंद्र, कर्ण. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, చ క ర. ఓకేనా. నెక్స్ట్ సో ర య. రా ప్లస్ వచ్చినప్పుడు పైకి వెళ్తుంది. ఓకేనా. ప్లస్ రా వచ్చినప్పుడు కిందికి సైడ్కి వెళ్ళిపోతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మనం ఈ లెసన్ హమ్ నన్హే బచ్చేకి సంబంధించినవి. ఇక్కడ కొన్ని క్వశ్చన్, మై పార్ట్ కే బారే మే బాతచీత్ కర్ సక్తా హూ, కర్ సక్తి హూ. లెసన్ గురించి మీరు అర్థం చేసుకున్నారు కదా, చెప్పగలుగుతారు కదా. ఓకే. मैं कविता से संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकता हूँ, लिख सकती हूँ. నేను కవితకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ నా యొక్క శబ్దాల్లో రాయగలుగుతాను. ఓకే. मैं हम नन्हे बच्चे पाठ को अपने शब्दों में लिख सकता हूँ. నేను లెసన్ని నా సొంత పదాల్లో రాయగలుగుతాను. రేఫ్ వాले శబ్దం को पहचान सकता हूँ, सकती हूँ. గుర్తుపట్టగలుగుతారా? రామాత్ర గురించి గుర్తుపట్టగలుగుతాం. అధ్యాపకంకు సూచి ఏమిచ్చారు? सोहनलाल द्विवेदी जी के द्वारा लिखित देशभक्ति के संबंधित कविता को गाकर सुनाए. వేరే ఆయన రాసిన వేరే కవితల్ని వినిపించండి అనేసి చెప్తున్నారు టీచర్స్కి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.